ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను, నా లైఫ్ లో శత్రువులు ఉంటారు లేదో కానీ దరిద్రం మాత్రం నా పక్కనే ఉంటుంది. ఒక దరిద్రం పోయింది అనుకున్న లేకపోతే ఇంకోటి నేను ఉన్నానని రెడీగా ఉంటుంది. అదేంటో ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే డార్లింగ్స్, నేను ఒక పీజీ స్టూడెంట్ ని, సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని. నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ లో ఒక సబ్జెక్ట్, టోటల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 5 సబ్జెక్ట్స్, బట్ దానిలో 3 NAs వచ్చినాయి, ఒకటి ఫెయిల్. అసలు NA అంటే ఏంది అని ఫ్యాకల్టీని అడిగితే వాళ్ళు డైరెక్ట్ యూనివర్సిటీని అడగమని, ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఆన్సర్ లేదు. యూనివర్సిటీలో కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే కాలేజ్ లో మిస్టేక్ అయి ఉండాలి, అది యూనివర్సిటీలో ఏదైనా మిస్టేక్ అయినా ఉండాలి అని చెప్పగానే నేను సరే ఏమైందని చెప్పేసి రీవాల్యుయేషన్ అయితే పెట్టాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను రీవాల్యుయేషన్ పెట్టి 7 months అవుతుంది, స్టిల్ ఇప్పుడు కూడా రిజల్ట్ అనేది రాలేదు. ఇక్కడ అనదర్ ట్విస్ట్ ఏంటంటే ఈ June 16th ఎగ్జామ్ ఫీ డేట్ కూడా లాస్ట్ డేట్, 16th లాస్ట్ డేట్, బట్ మాకు 16th నైట్ తెలిసింది. నేను తెలిసి నెగ్లిజెన్స్ చేయలేదు, మాకు కాలేజ్ వాళ్ళు అనేది ఎటువంటి ఇంటిమేషన్ కూడా చేయలేదు. ఈ రోజు లాస్ట్ డేట్ అని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇచ్చిందేమో మా జూనియర్. రీవాల్యుయేషన్ లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకునేవాళ్ళు. మెయిన్లీ ఇంటిమేషన్ ఇవ్వాల్సింది మాత్రం కాలేజ్ వాళ్ళే. తెలుసుకున్న మరుసటి రోజు కాలేజ్ కి వెళ్ళి ఫీ కడదాం అని చెప్పేసి చాలా నవ్వుతారు వాళ్ళు. డైరెక్ట్ గుంటూరు వెళ్ళి కట్టుకోవాలమ్మా అని చెప్పి, ఇదేంద్రా బాబు అని చెప్పేసి ఫ్యాకల్టీ ఫోన్ చేస్తే వాళ్ళు నో రెస్పాన్స్. బట్ మీరు ఇంటిమేషన్ లేదని వాళ్ళని అడిగితే మాకు తెలియదు అన్నారు. ఇలా చాలా మంది స్టూడెంట్స్ కి జరిగే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చేదాకా నాకు అర్థం కాలేదు. ఏం చేయాలక ఫీ కట్టించుకునే సార్కే జరిగిన సిచ్యువేషన్ చెప్పాము. ఆయన చెప్పగానే ఓకే చలానాతో కట్టించుకుంటానని చెప్పేసి కట్టించుకుంటారు. రియాలిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక స్కామ్ లాగా అనిపిస్తుంది 2 days మాకు జరిగిన సిచ్యువేషన్. ఎందుకంటే భయ్యా మాకు రిజల్ట్ రాకుండానే సప్లీ ఫీ కట్టుకోవడం ఏంది, అండ్ సప్లీ ఫీ కట్టడం కాలేజ్ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం ఏంది. ఒక్కసారి ఆ జూనియర్ చెప్పబోయింటే మా పరిస్థితి ఏందని ఆలోచించాం. ఎందుకంటే భయ్యా ఇప్పుడు నేను రివాల్యుయేషన్ పెట్టింది ఒక సబ్జెక్ట్, బట్ ఇప్పుడు నేను సప్లీ ఫీ కట్టింది 4 సబ్జెక్ట్. ఈ వీడియో వల్ల నేను ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. బై ది వే, బీ సేఫ్ డార్లింగ్స్, బై బై.